పాము ప్రియుడు. ఆ పాముని ఎక్కడ తీసుకొచ్చి చచ్చారో, ఆ పాములోడు ఎందుకు ఇచ్చాడో మరి సచ్చినోడు వాణ్ణి అన్న చంపేయాలి కదా మరి విచిత్రంగా కాకపోతే. అలాగా చాలా దారుణాలు జరుగుతాయి కూడా. మీరు ఇంకా ఎందుకు రా నాయన దేవుడా, మనం ఎవరి చేతిలో చచ్చిపోకుండా వెళ్ళిపోవాలరా నాయన దేవుడా అని మొక్కే రోజులు కూడా ఈ భూమి మీద చాలా మంది వస్తారు. ఆ దేవుడి గుడికి వెళ్ళి, ఏంటి స్వామి ఇది, మాకు ఇలాంటి చావులు వద్దు, మేము క్షేమంగా ఉండాలి, వద్దు పెళ్ళే వద్దు మాకు అనే రోజులు కూడా అబ్బాయిలు కూడా ఆలోచించే రోజులు కూడా ముందు ఉన్నాయి. కాబట్టి ఒక ఆడపిల్లగా చెప్తున్నా నేను, నిజంగా మిక్సీలేంటి మరీ దారుణం. పచ్చడి, భర్తని పచ్చడి చేసిందంటే కొబ్బరి పచ్చడి చూశారు, పప్పుల పచ్చడి చూశారు, వేరుశనక్కాయ పచ్చడి చూశారు, కానీ హస్బెండ్ పచ్చడి అనేది మొన్న జరిగిందనమాట. ఆ హస్బెండ్ పచ్చడి, ఇలాంటి పచ్చళ్ళు రుచి చూసి మీరు తినకండి అయ్యా. అవి ఏం పచ్చడో ఏమో కాదు, మీరు ఎక్కడికన్నా వెళ్తే మీరు అదేం పచ్చడి అని అడగండి. లేకపోతే అది హోటల్స్ లో కూడా సప్లై అయ్యే రోజులు కూడా ముందుంటాయి. హస్బెండ్ పచ్చడి ఇదేదో బాగుందని మీరు ఏళ్ళు నాకేసి తిన్నారంటే అది అదే పచ్చడి, తెలుసా? అది చెప్తున్నా నేను. అబ్బాయిలు మీరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా వద్దా అని చాలా మంది అడుగుతున్నారు. చేసుకున్నారంటే పాపం మీకు పెళ్ళి అనేది ఒక భార్య పిల్లలు అని చెప్పేసి చాలా మంది కలగంటూ ఉంటారు. మీరు కనే కలలు హార్పిక్లు, మిక్సీలు, కుక్కర్లు, సూట్ కేసులు అన్నీ అయిపోయి లాస్ట్కి ఈరోజు పాము వచ్చింది. పాము నాగపాము. ఆ పాముతో ప్రియుడి చేత తెప్పించి భర్తను చంపేసింది. కాబట్టి మీరు మీ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు. ఇంట్లో ఏం తినాలన్నా కష్టమే. ప్రేమగా ఏదన్నా వండి పెట్టి తినిపించిందంటే మీకు అదే చివరి రోజు. గుర్తుపెట్టుకోండి అమ్మా, పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే అబ్బా నా భార్య ఇలాంటి భార్య దొరికిందిరా అని మీరు మురిసిపోతున్నారే, తర్వాత ఆ నోరు బంద్ పైకి టికెట్ రెండూ జరుగుతాయి అన్నమాట. అది ఏం చేసినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను చెప్తున్నానయ్యా, నేను చెప్పింది జరుగుతుందయ్యా, నా మాట వినండి అయ్యా నాయన, మీకు దండం పెడతా, కాళ్ళు కూడా మొక్కుతాను. మీ 100 ఏళ్ళ 100 ఏళ్ల జీవితం దేవుడిచ్చింది. పాపం ఆమె మాయలో పడ్డారంటే, గోరు ముద్దలు తినిపించిందంటే అక్కడే ఆలోచించాలి మీరు, ఆ ఫుడ్లో ఏమన్నా కలిపి పెడుతుందా అని. అది అందుకే మీరు కరెక్ట్గా వంట చేసేటప్పుడు నిఘా పెట్టండి, అప్పుడు తినండి. ఫస్టే తినేసేయండి మీరు, తర్వాత గోరు ముద్దలు గీరు ముద్దలు తిన్నారంటే అంతే, గోవింద గోవింద పైకి పోవాల్సిందే. అది పెళ్ళిళ్ళు చేసుకుంటే మినిమం 1 సంవత్సరం బతకండి చాలు. బతకనివ్వరు, తర్వాత కొండ చిలువలు వస్తాయి అంతే. ఇప్పుడు నాగుపాముతో పట్టేసి చెప్పేసింది, తర్వాత కొండ చిలువలు వస్తాయి. అవి కూడా వచ్చే రోజులు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా మీకు, గీజర్ల దగ్గర, కరెంట్ హీటర్ల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి. గ్యాస్ పొయ్యి మీద వేడి నీళ్లు కాగబెట్టుకొని స్నానం చేయండి. గ్యాస్ అయిపోయినా పర్వాలేదు, కానీ మీ జీవితం రిస్క్ లో పడకూడదు. అదే పర్వాలేదు, మీరు గ్యాస్ దగ్గర నిలబడి నీళ్లు కాగే వరకు అక్కడే ఉండండి. మీ నీళ్లు మీరే కాగబెట్టుకోండి, మీ స్నానం చేసి మీరు పొయ్యి చేయాలంతే. గీజరు హీటరు బంద్, అది చెప్తున్నా నేను. మీకు ఐడియాలు ఇవ్వట్లేదు, మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పేసి ఒక ఐడియా ఇస్తున్నాను అంతే. ఎందుకంటే ఈరోజు నాగుపాము వచ్చింది, మొన్న పచ్చడి అయిపోయింది, ఈరోజు నాగుపాము వచ్చింది కాబట్టి లైన్లోకి, తర్వాత గీజర్లు హీటర్లు ఉంటాయని చెప్తున్నాను. మీ ప్రాణాలు బాగుండాలి, మీరు 10 కాలాలు 100 ఏళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి ఒక చెల్లిగా ఒక అక్కగా చెప్తున్నాను. తప్ప చెప్పండి?